హాయ్ అండి, వెల్కమ్ టు నిహారియా కలెక్షన్స్. ఇది వచ్చేసి ఎలిఫెంట్ విత్ మండపం డిజైన్ అండి. తంజావూర్ స్టైల్లో చేస్తున్నాను. ఎలిఫెంట్ వచ్చేసి నేను బ్లూ కలర్తో షేడ్ చేస్తున్నాను. బ్లూ కలర్తో 3 కలర్స్ అయితే నేను షేడ్ చేసి తీసుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లూ విత్ వైట్ మిక్స్ చేస్తే వస్తుందండి. ఇది లైట్ బ్లూ కలర్. ఈ కలర్తో నేను ఎక్కడెక్కడైతే షేడ్ చేయాలో అక్కడ నేను కలర్ ఇచ్చేసి మళ్ళీ బ్రష్ క్లీన్ చేసుకొని తడి బ్రష్తో నేను బ్లెండింగ్ అయితే చేస్తున్నాను. సో మీరు కూడా ఇలాంటి పెయింటింగ్స్ నేర్చుకోవాలి అనుకుంటే నిహారియా కలెక్షన్స్ పేజ్కి డిఎం చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీకు డైలీ వస్తాయండి. నేర్చుకునే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. ఇలా టోటల్గా మనం బ్లెండింగ్ అనేది చేసుకోవాలి. బ్రష్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ విత్ బ్లూ కలర్తోనే ఇంకొక కలర్ షేడ్ అండి. ఫస్ట్ వేసిన బేస్ కంటే కూడా కొంచెం డార్క్ కలర్తో చేస్తున్నాను. ఇది వచ్చేసి మనం అప్లై చేసుకున్న తర్వాత బ్రష్ని క్లీన్ చేసుకొని కలర్ అనేది తడిగా ఉన్నప్పుడు మాత్రమే బ్లెండింగ్ అనేది చేయడానికి అవుతుంది, లేదంటే కాదండి. మనకు ప్యాచెస్ లాగా కనిపిస్తుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మనకు హైలైటింగ్ పార్ట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మళ్ళీ నేను వైట్ కలర్తో బ్లెండింగ్ అనేది చేస్తున్నాను. సో మీరు కూడా ఇలాంటి పెయింటింగ్స్ నేర్చుకోవాలి అనుకుంటే నిహారియా కలెక్షన్స్ పేజ్ని ఫాలో చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. తంజావూర్ పెయింటింగ్ చాలా ట్రెండింగ్లో ఉంది కదండి. ఇప్పుడు వచ్చేసి నేను 2 నెంబర్ బ్రష్ అండి, రౌండ్ బ్రష్లో 2 నెంబర్ బ్రష్తో నేను లాస్ట్ కలర్ డార్క్ బ్లూతో అయితే నేను అవుటర్ లైన్స్ అయితే ఇచ్చేస్తున్నాను. మనకి బ్లూ కలర్ ఇట్లాంటి వాటికైతే సేమ్ కలర్తోనే ఇచ్చేయాలండి అవుటర్ లైన్స్ అనేది, లేదంటే మనకు చాలా డార్కిష్గా అయిపోయి మనకు పెయింటింగ్ అనేది అవుట్పుట్ సరిగా కనిపించదు. అంటే డిజైన్ అనేది కంప్లీట్గా మనకు మంచిగా కనిపించదండి. సో ఇక్కడ షాలుకి వచ్చేసి నేను ఫస్ట్ ఆరెంజ్ కలర్తో బేస్ వేసుకున్నాను. దాని తర్వాత రెడ్ కలర్తో 2 సైడ్స్ అండ్ అలాగే కింద మాత్రమే వేసానండి. పై వైపున వేయలేదు రెడ్ కలర్ వచ్చేసి. దాని తర్వాత మళ్ళీ లెమన్ ఎల్లోతో నేను మిడిల్లో హైలైట్ చేశాను. ఆ తర్వాత నేను ఈ బార్డర్స్ వచ్చేసి డార్క్ మెరూన్ అండి. డార్క్ మెరూన్తో అవుటర్ లైన్స్ అయితే డిజైన్ చేస్తున్నాను. మనం అవుటర్ లైన్స్ చాలామంది బ్లాక్ కలర్తో చేస్తారు. సో అదైతే రాంగ్ అండి. మనం మెరూన్ కలర్తో ఇస్తేనే తంజావూర్ లుక్ అనేది కనిపిస్తుంది. సో ఇలా నీట్గా అవుటర్ లైన్స్ ఇచ్చేసుకొని డిజైన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ నీట్గా ఫిల్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కూడా హైలైటింగ్ పార్ట్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి. అది మనం చేయలేదంటే టోటల్ అవుట్పుట్ మొత్తం చాలా నీట్గా కనిపించదు. సో కేర్ఫుల్గా చేయాలి. ఐ దగ్గర కూడా చూడండి, చాలా సన్నగా జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత మనం కనిపించినట్టు అక్కడక్కడ మెరూన్తో నేను అవుటర్ లైన్స్ అయితే ఇచ్చేస్తున్నాను. టోటల్ బ్లూ కాకుండా అక్కడక్కడ మనం మెరూన్తో అవుటర్ లైన్స్ ఇచ్చేస్తే చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది ఫైనల్గా. సో ఇలాంటి పెయింటింగ్స్ నేను త్వరలో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన పేజ్కి డిఎం చేసి ఎంక్వైరీ చేయొచ్చు. నేను అప్డేట్ అనేది ఇస్తాను. టోటల్గా ఇలా మనం అవుటర్ లైన్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే మనకు కనిపిస్తుంది. సో 2 ఎలిఫెంట్స్ కూడా ఇదే ప్రాసెస్లో చేశానండి. మనకి బ్లౌజెస్కి బ్యాక్ పార్ట్కి
చాలా బాగా కనిపిస్తుంది. పళ్ళకి డిజైన్ మనకి మిడిల్లో ఎలిఫెంట్సే కాకుండా వేరే డిజైన్స్తో కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అలాంటి డిజైన్స్ కావాలి అనుకునే వాళ్ళు మన పేజ్కి డిఎం చేయొచ్చు. మేము కస్టమైజేషన్ అయితే చేసిస్తామండి. వెడ్డింగ్ స్టైల్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఇది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన పేజ్కి డిఎం చేసి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఫినిషింగ్ అండ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ డీటెయిలింగ్ కూడా మీరు చూడొచ్చు. చాలా నీట్ ఫినిషింగ్తో ఇచ్చేస్తాను. మీకు బ్లౌజెస్ కానీ శారీస్ పైన కూడా చాలామంది వేసుకుంటున్నారండి. ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు తంజావూరు పెయింటింగ్ అనేది. సో ఇదైతే ఫైనల్ లుక్. అండ్ మండపానికి వచ్చేసి నేను ఇప్పుడు గోల్డ్ ఫిల్లింగ్ చేసుకున్నాను ఫస్ట్. దాని తర్వాత నేను మళ్ళీ మెరూన్ కలర్తో ఇలా పైనుంచి మళ్ళీ అవుటర్ లైన్స్తో డిజైన్ అయితే క్రియేట్ చేస్తున్నానండి. చాలా ట్రెండింగ్లో ఉంది. నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ మన పేజ్కి డిఎం చేయండి. నేను ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ క్లాసెస్ అయితే చెప్తాను. బయట చాలా ఎఫర్ట్ చేయలేని ప్రైజెస్లో కూడా ఉన్నాయి. అలా అని డీటెయిలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది. బ్లెండింగ్ కానీ మనకు కలర్ కాంబినేషన్స్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది. సో హ్యాపీగా నేర్చుకోవచ్చు మీరు, నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. అలాగే చిన్న చిన్న టిప్స్ కూడా వస్తాయండి. మీరు ఎవరైనా డౌట్స్ అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి క్లియర్ అవుతుంది. ఫ్యాబ్రిక్స్ ఏవి యూజ్ చేయాలి, అలాగే ఎలాంటి వాటిపైన లైఫ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఈ పెయింటింగ్స్కి అనేది చిన్న చిన్న టిప్స్ అయితే నేను రివీల్ చేస్తాను. సో అలాంటి వాళ్ళు మన పేజ్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి వీడియో రాగానే. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాలో కూడా పేజ్ ఉంటుందండి. మీరు అక్కడ కూడా ఫాలో అయితే అప్డేట్స్ అనేది మీకు తొందరగా వస్తాయి. ఇలా టోటల్గా డిజైన్ మొత్తం మనం మెరూన్ కలర్తోనే చేసుకోవాలండి. అప్పుడే మనకు తంజావూరు లుక్ అనేది కనిపిస్తుంది. చాలా వరకు ఫస్ట్ అయితే అవుటర్ లైన్స్ ఇచ్చేసి మనకు 3D అవుట్లైన్తో కోన్ వర్క్ అయితే చేస్తారు. అదైతే రాంగ్ ప్రాసెస్ అండి. మనకి ఫ్యాబ్రిక్ పైన ఎక్కువ డేస్ అనేది ఉండదు. సో మనం ఫినిషింగ్ కానీ వర్క్ డీటెయిలింగ్ కానీ చాలా బాగా ఇస్తాము. సో మీరు ఇలాంటి వర్క్స్ కావాలి అనుకుంటే మన పేజ్కి కంపల్సరీ డిఎం చేసి ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చండి. మీకు ఇన్ టైంలోనే ఆర్డర్ అనేది డెలివరీ చేస్తాము. ట్రస్టెడ్ పేజ్. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు డౌట్స్ అనేది ఉండొచ్చు. అలాంటి డౌట్స్ అనేది ఏమీ లేవండి. ఖచ్చితంగా మీకు రీచ్ అవుతుంది పార్సల్ అనేది. అండ్ ప్రైజెస్ కూడా ఎఫోర్డబుల్గానే ఉంటాయి. హెవీ ప్రైజెస్ అయితే ఉండవండి. ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే చేసుకోండి. ఫైనల్ లుక్ అయితే ఇలాగా కనిపిస్తుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ అనేది, ఫినిషింగ్ అనేది. షాలు పైన మనకు హైలైటింగ్ కూడా ఎంత డీటెయిలింగ్గా ఉందో చూసుకోవచ్చు మీరు. ఎక్కడ కూడా అసలు కొంచెం కూడా అసలు ఏమీ ఫినిషింగ్ లేకుండా అట్లాంటివి అయితే ఏమి ఉండవండి. సో ఇది వచ్చేసి ఫైనల్ లుక్.